వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనుల్లో వేగం పెంచి నిర్మాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి 15 మంది ఎమ్మెల్యేలు గెలవాలనే టార్గెట్ తో వ్యూహ రచన. జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారని మండిపాటు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు. ఆరోగ్యశ్రీపై గాలి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు 3 గంటల పాటు ఫ్లోర్ వైజ్ కలియ తిరిగి పనుల పురోగతిని పరిశీలించారు. ఇది తెలంగాణ ప్రజల గుండెలకు హత్తుకునే నిర్మాణంగా నిలిచిపోనుందని అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు అత్యంత శ్రద్ధతో పనిచేయాలని అన్నారు. మెయిన్ ఎంట్రన్స్ ల్యాండ్స్కేప్ ఏరియా వాటర్ ఫౌంటైన్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ప్రాంతంలో పనులపై అధికారులకు వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణంలో ఏర్పాటు చేసే మ్యూజియం, ఆడిటోరియంపై అంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ నిర్మాణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. దుబాయ్ నుండి ప్రత్యేకంగా తెప్పించి అమరుస్తున్న అరుదైన స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి షీట్స్ బిగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను వర్క్ ఏజెన్సీని బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతు సమైక్య పేరుతో ఇటీవల ఒక కొత్త పార్టీ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ అయింది. ఈ పార్టీని పొంగిలేటి సన్నిహితులే రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 45 స్థానాల్లో తన అనుచరులను పోటీ చేయించాలని పొంగిలేటి భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉండి ఆ పార్టీ టికెట్ దక్కక అసహనంతో ఉన్న నేతలపై ఆయన దృష్టి సారించారు. ప్రజల్లో మంచి పేరు ఉండటమే కాకుండా తన పట్ల నమ్మకంగా ఉండే వారి కోసం అన్వేషిస్తున్నారు. తమ పార్టీ తరపున గెలిచి ఎన్నికల తర్వాత ఇతర పార్టీలోకి జంపు కాకుండా ఉండే నేతల కోసం వెతుకుతున్నారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు గెలవాలనే టార్గెట్ తో వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో అభ్యర్థులను గుర్తించే కార్యక్రమం ప్రారంభమైందని సమాచారం. మరోవైపు ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో ఈలోగా వీరి పార్టీకి కామన్ సింబల్ వచ్చే అవకాశం లేదు. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులందరికీ లభించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కనీసం సాంప్రదాయాలను కూడా జగన్ రెడ్డి పాటించడం లేదని మండిపడ్డారు. శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారన్నారు. వైద్య శాఖపై విడుదల రజనీకి ఓనమాలు తెలియవని విమర్శించారు. కాలువకు నదికి తేడా తెలియని వ్యక్తి అంబటి రాంబాబు అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చినందుకు నేటి యువతకు నో ఛాన్స్ అయిపోయింది. భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైపోయింది యువతకి. ఒక్క ఉద్యోగాలు లేవు. చంద్రబాబు గారి పాలనలో 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ దేశంలో నంబర్ 1 వచ్చింది చంద్రబాబు గారి పాలనలో. ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనలో దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాడు. యువత ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో
గత్యంతరం లేని పరిస్థితిలో డ్రగ్స్కి అలవాటు పడతా ఉన్నారు. ఈరోజు దేశంలో యువత ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ పై స్థానంలో ఉంది. సిగ్గుసేటు రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. యువతకి ఏం భవిష్యత్తు ఇచ్చారు మీరు? ఒక్క అవకాశాన్ని మీకే అవకాశం ఇస్తే మీరు యువతకి నో ఛాన్స్ అన్న విధంగా చేశారు మీరు. కారణం చెప్పాల ముఖ్యమంత్రి. రాష్ట్రాన్నేమో అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఆస్తుల్లో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కంటే ఆస్తులు నంబర్ 1 అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత? ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? ఈరోజు దేశంలోని అందరికంటే కోటీశ్వరులు ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 ఏ విధంగా అయ్యారు మీరు? అవినీతి దోపిడీ. ఈరోజు ముఖ్యమంత్రి అవినీతి దోపిడీ తప్ప ఏదైనా ఒక్క రోజన్నా యువత భవిష్యత్తు గురించి ఆలోచించిన విధానం ఉందా? రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఈరోజు 73% పెరిగింది నిరుద్యోగ సమస్య. కారణం మీరు కాదా? వాళ్ళు ఈ ఉద్యోగం వదిలేరు, ఇంకో మంచి ఉద్యోగానికి పోలేరు. ఆ పరిస్థితి అయింది ఈరోజు యువతకి. లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయారు. 27 లక్షలకు చేరుకుంది నిరుద్యోగులు లిస్టు. దానికి బాధ్యులు మీరు కాదా? ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం యువతకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. డ్రగ్స్, ఈరోజు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కే చేశాడు ఈ ముఖ్యమంత్రి. చంద్రబాబు గారి టైంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకారం 2018లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేవలం 6,601 కేజీ గంజాయి పట్టుకున్నారు సంవత్సరం మొత్తం. ఈరోజు దేశంలోనే 7.5 లక్షల కేజీలు గంజాయి దొరికితే 2 లక్షల కేజీలు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే వచ్చినాయని చెప్పేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తేల్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విమర్శలు చేశారు. వైద్య రంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి రజని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారని తెలిపారు. 5 మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు కూడా చేపడతామని చెప్పారు. ఇంత మంచి చేస్తుంటే ఏమీ చేయని చంద్రబాబు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని 3,250 జబ్బులకు పెంచి గతం కన్నా ఎక్కువగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీపై గాలి మాటలు మాట్లాడవద్దన్నారు. ఆసుపత్రిలో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. బిల్స్ కూడా పెండింగ్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజు 1,700 నుంచి 1,800 పేషెంట్లు వస్తున్నారని వెల్లడించారు. మేము మందులకు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, మీకు అన్నీ ఇక్కడే ఇస్తున్నారా, టెస్టులు అన్నీ ఇక్కడే చేస్తున్నారా, బయటికి ఏమైనా రాస్తున్నారా అని చెప్పి మేమే అడిగి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ లెవెల్స్, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ నేరుగా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. మెజారిటీ మాట్లాడిన వాళ్ళందరిలో కూడా ఇక్కడికి వచ్చిన వెంబటే చాలామంది చాలా హోప్లెస్గా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పారు. సడన్గా సమ్ ప్రాబ్లం వచ్చిందని, సో ఎంబటే రాగానే బాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టేక్ కేర్ చేశారని, సో ఇమీడియట్గా ఇప్పుడు కొంత రికవరీ చాలా బాగుందని, సో కాబట్టి వాళ్ళు ఇలాంటి ఫీడ్బ్యాక్స్, ఇంకా వాళ్ళకు సంబంధించి ఎవరైతే అటెండీస్ కూడా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారండి అని ఇలాంటి ఒక మేజర్ ఫీడ్బ్యాక్ ఈరోజు మీరు కూడా మాతో పాటు టూర్ చేశారు. అది రావడం చాలా సంతోషంగా అనిపించింది. సో అది కొంత ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు వెళ్తున్నారో ఈ యొక్క ఫీడ్బ్యాక్, ప్రజల యొక్క సంతృప్తి
అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నాయనే దాని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఉన్నటువంటి కొంతమంది హెచ్ఓడీస్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి అకాల వర్షాలతో నష్టం లేకుండా సీఎం జగన్ ఆదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు లెగ్గు మహిమతో అధికారంలో ఉండగా వర్షాలు లేవని, నిన్న అడుగు పెట్టగానే గంటన్నర వర్షం కురిసిందన్నారు. వర్షం సంభవించి రైతులకి నష్టం జరగకుండా చూడాలని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్ని, అధికారులని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంది. చంద్రబాబు నాయుడు తగుదనమ్మ అని చెప్పి నిన్న బయలుదేరాడు. వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు లెగ్గ మహాత్యం ఏంటో కానీ అతను అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడవు. ఆ రెయిన్ గన్నులు తెప్పించి వర్షాన్ని కురిపించే కార్యక్రమం చేస్తాడు. కానీ నిన్నేంటో పాపం ఆయన అడుగు పెట్టగానే గంటన్నర కుండపోత వర్షం కురిసేసింది. ఇప్పుడు దాకా జల్లులుగా పడుతున్నది ఆయన లెగ్గ మహాత్యం అంతా కూడా 1.5 hours ఏకదాటిగా వర్షం కురవడం జరిగింది. ఎక్కడికక్కడ రైతులకి ఏ ఇబ్బంది రాకుండా సంచుల కొరత అని మాట్లాడేది చంద్రబాబు నాయుడు కూడా ఎంతమంది ఉన్నారు? చంద్రబాబు నాయుడు కూడా ఏ రైతులు ఉన్నారు? చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ షావుకారులు అంటారు మధ్య ఇది బేరగాళ్ళు, ఆ బేరగాళ్లే రైతుల్లాగా యాక్ట్ చేసి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. ఇచ్చేదంటే మెయిన్గా నష్టపోయింది ఈ బేరగాళ్లే. ఆ బేరగాళ్లే రైతుల్లాగా మాట్లాడుతున్నారు. నిన్న దువ్వలో కూడా పక్క సూర్యరాపాలు నిర్దోల కాన్సెన్స్కి సంబంధించిన ఓ బేరగాడు, తాడేపల్లిగూడకు సంబంధించిన ఓ బేరగాడు ఏళ్ళు వచ్చి రైతుల్లాగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. దువ్వ గ్రామం పెద్ద గ్రామం ఊరు చివర పెట్టి కనీసం పట్టుమని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే 1000 మంది రావచ్చు అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని. ఈ ప్రభుత్వం బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గుంటూరు జిల్లా పొన్నూరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. అకాల వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ టీడీపీ పట్టుబట్టింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మిర్చి రైతులకి రేటు తగ్గితే మార్కు 2700 మొత్తం వెంటనే గొలుసు చేయాలి. 2700 ఎక్కడ రమ్మంటారు చెప్పండి. ఏడీఏ వస్తే ఇస్తాను, లేకపోతే లేదు. లాస్ట్ ఇయర్ లేదా మాకు కావాలంటే ఇచ్చేదండి. పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ కావాలి. నేను అడిగితే ఇస్తావా? ఇక ఆర్పీకేలు ఎందుకు, మీ అందరూ ఎందుకు? గవర్నమెంట్ మిషనరీ ఎందుకు? ఒక 5 కట్టలు చూసుకుంటే దాని ఉండాలి మాట్లాడతానికి. ఏం ఆఫీసర్లా సింపతి ఉండాలి. ఎవడన్నా రైట్స్ అనుకోతే సింపతిక్ గా ఉండాలి. యాటిట్యూడ్ ఎలా ఉండాలి? సింపతిక్. ఎవరు డబ్బులు ఇరు, ప్రభుత్వం డబ్బులే ఇచ్చేది. సబ్ కలెక్టర్ వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి పిలిపించే కుటుంబాన్ని మొత్తం మీకు వచ్చి కావాలని చదువుకోవడానికి డబ్బులు లేవు. నువ్వు ఇస్తావా? మీ ఏడీ ఇస్తే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మీరు కావాలని తప్పులు లేవు, ఏం లేవు. మీరు లిస్ట్ ఇవ్వండి, ఏ రైతుకి ఇచ్చారో ఉంటది. దీనిలో పెట్టి తాళాలు వేసుకోవడం కాదు. మీరు ఇస్తే ఏ రైతు పంట వేసాడో, ఏ రైతు పంట వేయలేదో మేము ఇక్కడే చెప్తాం. రైతుల తరపున మేము పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో తెల్లజొన్న, మొక్కజొన్న వేసిన రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతా ఉన్నారు. గత సంవత్సరం దాదాపు 2400 రూపాయలకి బయట అమ్ముకుంటా ఉంటే ఇవాళ 1700 రూపాయలకి మొక్కజొన్నలు తగనమ్ముకోవాల్సిన పరిస్థితి. అలాగే తెల్లజొన్నలు 1900 నుంచి 2000 రూపాయలకు తగనమ్ముకోవాల్సిన పరిస్థితి. దానివల్ల రైతులు క్వింటాలకి 1000 రూపాయల చొప్పున నష్టపోతా ఉన్నారు. అంటే తెల్లజొన్న కానీ మొక్కజొన్న కానీ వేసిన రైతు ఎవరైతే ఉన్నారో ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపోతూ ఉంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చెయ్యాలి, కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కోరేది ఒకటే, స్టిక్కర్లు వేసుకోవడం కాదు, జగనన్నే మా నమ్మకం అని. ఇవాళ ప్రతి రైతు చెప్తా ఉన్నాడు, జగనన్నే మా దరిద్రం అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్రమైన అధోగతి పాలయ్యారు. అలో లక్ష్మణాన్ని రైతులు ఏడుస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం స్పందించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారేమో హెలికాప్టర్లో గాల్లో చక్కర్లు కొడతా ఉంటారు. ఇక్కడ కనీసం పంట చేలల్లోకి వచ్చి రైతును పలకరించే పరిస్థితి లేదు. ఇవాళ మన పక్కనున్న చేబ్రోలు మండలంలో సేకూరు గ్రామంలో ఒక బీసీ రైతు పొలం వేసి అది తడిచిపోయి ఏం చేయాలో అర్థం కాక అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే, ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ధరలు లేనప్పుడు క్వింటాకి 200 రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు వేశారో అదేవిధంగా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి క్వింటాకి 500 రూపాయల చొప్పున మరి అకౌంట్స్లో డబ్బులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొనుగోలు సెంటర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కొనుగోలు సెంటర్ల మద్దతు ధర అయితే ఏందో ఆ మద్దతు ధరకి ధాన్యం ఈ యొక్క తెల్లజొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇటీవల భారీ వర్షాల వలన రంగు మారిన మొక్క మొలిచిన ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని గొర్రిపూడి, వేములవాడ, వాకాడ గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాల ప్రభావం వలన నష్టపోయిన పంట పొలాలను, తడిచిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాకాడ గ్రామానికి చెందిన రైతులు తడిచిన ధాన్యాన్ని, మొక్క మొలిసిన ధాన్యాన్ని, తడిచిన వరిని ఎమ్మెల్యే కన్నబాబుకు చూపించారు. రైతులకు ఎమ్మెల్యే మనోధైర్యాన్ని కల్పించారు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. తక్షణమే రంగు మారిన ధాన్యం ఉన్నా, మొలకెత్తిన ధాన్యం ఉన్నా, అదేవిధంగా కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ధాన్యం కొనుగోలుకి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మేము రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి. నేరుగా మిల్లర్లకు వెళ్తే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీరు కంగారు పడి కాలమానం బాగోలేదని చెప్పి తెగనమ్ముకునే పరిస్థితి చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించారు. మేమందరం కూడా గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రధానంగా ఇక్కడ బొండాలు కూడా అత్యధికంగా ఈసారి సాగు చేశారు. ఈ విషయం ఉన్నత స్థాయి తీసుకెళ్ళడం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయనే స్వయంగా ఢిల్లీలో మాట్లాడడంతో బొండాలు కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి ఈరోజు సమ్మతించింది. కనుక దయచేసి అది ఏ వెరైటీ అయినా సరే మీరు ఆర్బీకేలోనే సంప్రదించమని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. రైతులందరినీ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కురిసింది, మళ్ళీ కొంచెం ఇంకా మబ్బులు ఉన్నాయనేది ఆందోళన ఉంది. కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటివరకు కరప మండలం చూసుకుంటే దాదాపుగా 1200 ఎకరాల్లో పంట ఈ ఒరిగిపోయింది, మొత్తం నేల నంటింది వర్షానికి అని చెప్పి ఇప్పటివరకు అధికారులు అంచనా వేశారు. అది కాకుండా దాదాపుగా ఒక 200. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం కాలనీ వద్ద ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పనుల్లో వేగం పెంచి నిర్మాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. 15 మంది ఎమ్మెల్యేలు గెలవాలనే టార్గెట్తో వ్యూహ రచన. జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారని మండిపాటు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు. ఆరోగ్యశ్రీపై గాలి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.